ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం వాక్య భాగం ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. ఆకాశమైన ఆశీర్వాదమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, వాక్య భాగంలో ప్రవేశించుగా కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటంగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలనే నీ యవనం కొత్తగుచున్నట్టు మేలుతో నీ హృదయంలో తృప్తిపరచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధిపోడు వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచును. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయనకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమ క్రియలను మనకంత దూరపరిచినాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయన తెలిసే ఉన్నది. మన మట్టి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయన గడ్డి వలె ఉన్నది, అడిగి పువ్వు పూనట్టు వాడు పుయ్యను, దాని మీద గాలి వీచగలది లేకపోను, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగుదు. ఆయన నిబంధన కైకొంచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా ఆయనను భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నిధించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుడి. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే, ఈ ధ్యానించుకునే వాక్య భాగంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. చూడండి, ప్రభువు చేసినటువంటి ఉపకారములను మరవకుండా మన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, పడుకునే తర్వాత, మధ్యరాత్రి, తెల్లవారుజామున అన్ని సమయంలో మనము ప్రభువును మనం స్తుతించి మనం ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అభివృద్ధి రావాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నీ ఎడల చేసినటువంటి ఆ యొక్క మేలులను, ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువే లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు మన జీవితాలలో మన ప్రాణమును ఆయన మన దోషములన్నింటినీ క్షమించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో రక్తం కార్చి, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన మన యొక్క దోషములన్నింటినీ క్షమించున్నాడు. మన సంకటములన్నింటినీ కుదిర్చినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, మన జీవితాల్లో ప్రతి నష్టాన్ని, మన జీవితాల్లో ప్రతి ఒక్క సంకటాన్ని కూడా ఆయన కుదిర్చినటువంటి దేవుడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించాడు. ఆయన మనకు కరుణా కటాక్షములను కిరీటంగా అనుగ్రహించినటువంటి దేవుడు. ఈరోజు మనము మరణించవలసినటువంటి వారు పాపము చేతను, శాపము చేతను, ఒక్క బాధల చేతను, ఇరుకుల చేతను, ఆ యొక్క పాప భారం చేతను మనం మరణించవలసినటువంటి వారైనటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు తన శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి మన యొక్క పాపం నుంచి, శాపం నుంచి మనను విడిపించినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. కరుణా కటాక్షములను కిరీటంగా అనుగ్రహించాడు ప్రభు. పక్షిరాజు యవనం వలె మన ఎవరు బ్రతకవాలని ప్రభు కల్వరి శిలువలో కాల్చిన రక్తం చేత మనల్ని కడిగి మన పాప భారం నుంచి మనల్ని విడిపించి, ఆ భారం చేత మనం కృంగిపోకుండా పాపం నుంచి మనల్ని విడిపించి మనను పక్షిరాజు యవనం వలె మన ఎవరం కొత్తదిగా ప్రభు చేశాడు. ఎవరైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయన ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఇదిగా ప్రభు మనలను పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని కొత్తదిగా చేశాడు.
మేలుతో ఆయన మన హృదయాన్ని తృప్తిపరిచాడు. కీడు అనేది మన జీవితాల్లో లేకుండా మేలు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాడు, విడుదల నేను ప్రభు చూపించున్నాడు. ప్రభు సెలవిచ్చిన వాగ్దానం ప్రకారము ప్రభు మేలుతో మన యొక్క జీవిత హృదయాన్ని తృప్తిపరిచాడు. ఆయన నీతి క్రియలు జరిగించి మన బాధ నుంచి మనల్ని విడిపించాడు. ఆ యొక్క నీతి క్రియ ద్వారా, శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాప క్షమాపణ కలిగి ఆ నీతి కార్యం ద్వారా, ఆ నీతి కార్యంలో విశ్వసించడం ద్వారా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడి నీతి క్రియలు జరిగించి మన బాధింపబడి బాధ అంతటి కూడా ఆయన న్యాయం తీర్చాడు. ఆయన మోషేకు మార్గం తెలియజేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గాన్ని మనకు చూపించాడు. ఇశ్రాయేలు వంశస్థులను ఆయన తన క్రియలు కనపరిచిన రీతిగా కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువును మనకు చూపించాడు. ఆయన అందుకే దయాదాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఎందుకంటే ఒకవేళ మనం చేసిన పాపాలకు అగ్నిగంధకములు మన గుండము సొదొమ గొమొర్రాను నాశనం చేసినట్టుగా ఆయన మనల్ని నాశనం చేయకుండా, ఆ యొక్క పట్టణాలను కాల్చివేసినట్టు మనల్ని కాల్చివేయకుండా ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపి ప్రియకుమారుని రక్తం ద్వారా నిన్ను నన్ను పాపం నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడే దేవుడు కాదు, ఆయన నిత్యము కోపించేటువంటి దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం వేయకుండా తన ప్రియ కుమారుని కల్వరి శిలువలో బలి చేశాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. మనల్ని చంపివేసి శిలువ వేయాల్సినటువంటి ఆ బలియాగమును ఆయన కుమారుని మీద మోపి ఆ ప్రియ కుమారునికి కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి బలియాగం చేయమని ఆజ్ఞాపించి ప్రియ కుమారుని రక్తంతో మనల్ని కడిగి మనల్ని పవిత్రపరిచినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉందో ఆయన ఎంతో భయభక్తులు కలవారుగా ఆయన కృపంత అధికంగా ఉంది. ఆకాశం కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఎంత ఎత్తులో ఉందో అంత కృప కలిగిన దేవుడు మనకు ఆకాశం అందున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకంత దూరపరిచినాడు. మన అతిక్రమాల్ని పడమటికి తూర్పు ఎంత దూరం అంటే ప్రపంచంలో ఎవరికి తెలియదు. అంత దూరము ప్రభు మన అతిక్రమాలను దూరపరిచినాడు. తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారిలా జాలిపడ్డాడు. మనము మన ఎలా ఆయన జాలిపడి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. మన ఎలా ఆయన కరుణ చూపి ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మనం గమనిస్తే ఆయన జాలిని, కరుణను, దయను, వాత్సల్యాన్ని కలిగినటువంటి దేవుడు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనం తల్లి గర్భంలో పిండంగా రూపింపడం మునిపే మన దినములని ఆయన గ్రంథములు లిఖితమై ఉన్నాయి. మనము అందుకే నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనం వంటి వారు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళు వంటి పురుగు వంటి వారు, వీరు పాపం నుంచి వీరు విడిపింపబడలేరు. అందుకే నా ప్రియ కుమారుని పంపించి ఆయన రక్తంతో వీళ్ళని కడిగితే కానీ వీరి పాపం నుంచి వీరి విడుదల కలుగుదని ఆయన ప్రియ కుమారుని మన కోసం కల్వరి శిలువలో బలి చేశాడు. మన ఆయువు గడ్డి పువ్వులే లాంటిది, గాలి వీచగానే మనం కనపడే మాయమైపోయినటువంటి వారము. కానీ అటువంటి వారి కోసం కూడా ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. మండి పురుగు వంటి వారి కోసం, గడ్డి పువ్వు లాంటి వారి కోసం ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన యొక్క వాక్యం వెల్లడపరుస్తుంది. ఆయన నిబంధన గైకుంటే, ఆయన కట్టడలు అనుసరిస్తే, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన యొక్క పిల్ల తరమున ఆయన నీతి ఉంటుందని చెప్పి, అంటే పిల్లలకు కూడా ఆయన విశ్వాసం కలిగి రక్షణ కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశమందు మన దేవుని సింహాసనము స్థిరపరచబడి ఉంది. ఆయన సమస్తమును పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చి మనం ఆయన సన్నిధించాలని, ఆయన ప్రియ కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ జీవితాల్లో ప్రభు చేసినటువంటి ఈ అద్భుత కార్యము నువ్వు పొందుకొనిన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినావా? యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము రక్తం చిందించాడని నువ్వు విశ్వసించావా? నీ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువులో కడుక్కున్నావా? లేకపోతే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము, ఆకాశము భూమి అందులోని సమస్తము కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చిన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నిధించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నింటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయన్ని స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. నువ్వు దేవుని సన్నిధించాలి, దేవుని స్తుతించాలి అని ఆశ కలిగినట్టయితే, నువ్వు దేవుని చెంతకు చేరాలని ఆశ కలిగినట్టయితే నీ పాపమును యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కో. కల్వరి శిలువలో నీ నిమిత్తము, నా నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు రక్తం చెందించాడు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు రక్తం కార్చాడు. మనందరి సర్వ మానవాళి పాపం నుంచి రక్షించడానికి ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ పాపాలన్నీ నువ్వు యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఒప్పుకో. యేసు ప్రభు సన్నిధిలో నీ
పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం పోనివద్దు. సమయం పోతే మరలా సమయం రాదు సహోదరుడా, సహోదరి. ఇటువంటి సమయాన్ని మరలా నువ్వు సంపాదించుకోలేవు. ఈ క్షణమే నువ్వు మోకరించు. యేసు ప్రభువా, నా జీవితంలోనికి రా, నేను పాపిని, నా పాపములు కడుగు, నన్ను పవిత్రపరచు. పడబడికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నా అతిక్రమను ఎత్తినే ప్రభాను అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఈ క్షణమే నీ జీవితంలోకి వస్తాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ క్షణమే నిన్ను తన రక్తంతో కడుగుతాడు. కడిగి పవిత్రపరిచి నేను నిత్య రాజ్యానికి వారసురాలుగా ప్రభు మారుస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మరలా ఇటువంటి సమయం రాదు, మరలా ఇటువంటి భాగ్యం నీకు కలుగుదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్నా చెల్లి, అక్కా తమ్ముడు, ఇటువంటి అవకాశాన్ని జారవించుకోవద్దు. యేసు క్రీస్తు ప్రభు తమ సొంత రక్షకుడిగా అంగీకరించితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. లేదంటే నువ్వు యుగయుగులు మండు గుండంలో ఆరిన అగ్నిలో కాల్చబడుతూ ఆ అగ్నికి, దహించే అగ్నికి తట్టుకోలేక అక్కడ ఏడుస్తూ పండ్లు కొరుకుచు నరకంలో నిత్యము ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభుని జీవితం సమర్పించు. యేసుక్రీస్తు ప్రభుని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరిచి, రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించి తన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాక్య భాగం దీవించి, ఆశీర్వదించి, వెన్న హృదయాలను ఫలింపు చేసి, నూరంతలుగా ఫలింపు చేసి, మీ విశ్వాసం వారు నిలకడగా ఉన్న కృప చూపి నడిపించి సాయం చేయమని, విశ్వాసం వలన కలుగు నీతికి వారిని వారసులుగా చేసిన విధానం బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ, మీ రక్షణ కోరుకున్న వారికి మీ రక్షణ దయచేయమని, యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున సువార్తను వ్యాపింపజేయమని ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.